నమస్కారం వెల్కమ్ టు ruchilu.com కడాయి పన్నీర్కి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ఉల్లిపాయలు టమాటాలు క్యాప్సికమ్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాలు ధనియాలు ఎండుమిర్చి గరం మసాలా ఉప్పు కారం నూనె సో కడాయి పన్నీర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసారు కదా. సో మరి లేట్ చేయకుండా అసలు దాన్ని ఎలా కుక్ చేసుకోవాలో కూడా చూసేద్దాం. సో చెఫ్ శ్రీకాంత్ స్టార్ట్ చేద్దాం. మనం దీనికి కడాయి పన్నీర్కి ముందుగా మనం కడాయి మసాలా చేయబోతున్నాం. అంటే కడాయి మసాలా పౌడర్ ఏదైతే ఉందో అది చేయబోతున్నాం. రెస్టారెంట్స్లో మేము చాలా చేసి పెట్టుకుంటామండి. వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి చాలా ఒక 10 kgs 20 kgs అలా చేసి పెట్టుకుంటూ ఉంటామండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ మసాలా మీరు కూడా ఇప్పుడు నేర్చుకోండి, మీరు కూడా చేసి పెట్టేసుకోండి. మీరు ఇదే కడాయి పన్నీర్ మసాలా పౌడర్ ఏదైతుందో దాంతో మీరు కడాయి చికెన్ చేసుకోవచ్చు, కడాయి మటన్ చేసుకోవచ్చు, కడాయి పన్నీర్ చేస్తున్నాను. మీరు ఏ విధంగానైనా ప్రాసెస్తో మీరు చేసుకోవచ్చు. కడాయి వెజిటేబుల్ కానీ ఏదైనా మీరు సేమ్ రెసిపీతో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవద్దు. కొద్దిగా యాడ్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ ఉంటాయి, అవి తర్వాత చెప్తాను. బట్ ఇప్పుడైతే మనం బేసిక్ కడాయి మసాలా ఏదైతే చేసుకుందాం. సో ఈ మసాలా అనేది మోస్ట్ ఆఫ్ ద లైక్ కడాయి పన్నీర్ అంటున్నాము. సో కడాయి చికెన్ ఉంటుంది. సో సేమ్ మసాలా ఉంటుందా సార్? సేమ్ మసాలా, బట్ కడాయి చికెన్ అనేసరికి కొద్దిగా యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్లో మీకు కడాయి చికెన్ కూడా చూపిస్తాను. సో అప్పుడు దానికి సంబంధించిన మసాలా కూడా చూపిస్తాను. బట్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ మనకి కడాయి మసాలా. మనకి నాన్ వెజ్ కొంచెం కొద్దిగా యాడ్ అవుతూ ఉంటుంది దీనికి. బట్ ఇది వేసినా కొద్దిగా మనకి టేస్ట్ అనేది ఉంటుంది, బట్ డిఫరెన్స్ కొద్దిగా ఉంటుంది. సో మనం దీనికోసం కొద్దిగా ధనియాలు మనం లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, ఎండుమిర్చి అండ్ కొద్దిగా మిరియాలు. మనకి అన్నీ స్పూన్ తీసుకున్నామండి. ఇది మనకి ఒక 1/2 కిలో కూరకి అంటే ఒక 200 grams పనీర్, ఒక 150 grams వెజిటేబుల్స్ అండ్ 350 grams కర్రీకి ఇది సరిపోతుంది. మనకి అంటే కరెక్ట్ స్పైసీ అనేది సరిపోతుంది. ఎందుకంటే ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు వేసాం, 3 కొద్దిగా ఘాటు ఉంటాయి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీస్లో కావాలని కూడా కొద్దిగా ఎక్కువ కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు. సో మనం ఇదికి ఒక లో ఫ్లేమ్ మీద ఒక 10 to 15 minutes మనం ఇది రోస్ట్ చేసుకోవాలి. అండ్ కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా ఇప్పుడు వేసి యాడ్ చేసుకొని మీరు ఫ్రై చేయొచ్చు, బట్ అయిపోయినా పర్లేదు. మనకి మసాలా ఇది నిలువ కూడా ఉంటుందా? ఇది నిలువ ఉంటుంది. అండ్ మనం కొద్దిగా ఫ్రై చేయడం వల్ల కొద్దిగా పొడి కూడా స్మూత్ వస్తుంది. ఎందుకంటే ధనియాల్లో కొద్దిగా తడి అనేది ఉంటుంది. ఏమైనా ఎండిమిరపకాయలు కూడా కొద్దిగా తడి ఉంటుంది, డైరెక్ట్గా గ్రైండ్ చేసే పొడి కావు. సో కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టయితే మనకి కొద్దిగా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. అండ్ ఫ్రై చేయడం వల్ల మసాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. సో మనం ఒక 10 minutes ఫ్రై చేసామండి లో ఫ్లేమ్ మీద. మీరు చూడొచ్చు, నాకైతే వాసన వస్తుందండి, బట్ మీకైతే చూడొచ్చు వేయించిన వాసన వస్తుంది. అండ్ కలర్ కూడా కొద్దిగా మనకి ఎండుమిరపకాయ కొద్దిగా మాడినట్టు కొద్దిగా నలుపు వస్తుంది, చాలా కాదండి, కొద్దిగా నలుపు వస్తుంది కదా, అక్కడక్కడ బ్లాక్ అయిపోతుంది. సో మనం దీన్ని ఆఫ్ చేసుకొని మనం పౌడర్ చేసుకుందాం. సో మనం ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేయించేసాము. దాని మంచి అరోమా కూడా వచ్చింది. ఎండుమిరపకాయలు కొంచెం బ్లాకిష్ కూడా అయ్యాయి. వాటిని గ్రైండ్ చేసుకొని పొడి చేసేసుకున్నాం. మనం మెత్తగా చేసుకోలేదు, కొద్దిగా బరకగానే చేసుకున్నాము. మెత్తగా చేసుకున్నట్టు ఏమవుతుందంటే కొద్దిగా ఫ్లేవర్స్ అనేవి కొద్దిగా ఎక్కువ బయటకు వెళ్ళిపోతాయి. కొంచెం బరకగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం కర్రీలో వేసినప్పుడు ఆ ఫ్లేవర్స్, ఆ పీసెస్లోంచి మనకు ఫ్లేవర్స్ అందులోకి దిగుతాయి. ప్లస్ మనం తినేటప్పుడు పంటి కింద కొద్దిగా చిన్నగా తగులుతూ ఉంటుంది. సో మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకి పౌడర్ మసాలా రెడీ చేసుకుందాం, కర్రీ స్టార్ట్ చేద్దాం. దీనికి మనం ప్యాడ్ వేడెక్కిపోయింది, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆయిల్ వేడైపోయిందండి. ఇందులో మనం ఆనియన్ మనకి క్యూబ్స్గా కట్ చేసుకున్నాం. అంటే ఒక చిన్న ఆనియన్ని 4 ముక్కలుగా చేసి దాన్ని మామూలుగా ఇట్లా విడగొట్టేసుకోవచ్చు అండి, పూల్లాగా. మనం ఆనియన్ యాడ్ చేస్తున్నాం. మనకి ఆనియన్ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి, మనకి కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన లేదు, జస్ట్ లైట్గా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. మన ఆనియన్తో పాటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నామండి. క్యాప్సికమ్ కూడా సేమ్ క్యూబ్స్గా కట్ చేసుకున్నాము.
సో ఇలా క్యూబ్స్లో కట్ చేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది, మనకి పీసెస్ తెలుస్తుంది అనమాట. తెలుస్తుంది. అండ్ దీంతో పాటే మనం టమాటా కూడా మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నాము, అది కూడా మనం యాడ్ చేసుకుంటాం. గింజలు లేకుండా టమాటా ముక్కలు అది కూడా యాడ్ చేసేస్తున్నారు, లేకపోతే బెంగళూరు టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మీరు బయట వెళ్ళినప్పుడు చూస్తుంటారు కడాయి పన్నీర్ ఆర్డర్ చేసినప్పుడు మీకు కొద్దిగా వెజిటేబుల్స్ కంప్లీట్గా కుక్ అవ్వు, కొద్దిగా సాఫ్ట్ అయి ఉంటాయి మాత్రం. ఒక 1 to 2 minutes సరిపోతుందండి. కొద్దిగా మనకి క్యాప్సికమ్ కలర్ చేంజ్ అవుతుంది, టమాటో కొద్దిగా సాఫ్ట్ అవుతుంది, అండ్ ఆనియన్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోతాయి, బట్ బ్రౌన్ అవ్వకూడదు. సో ఆనియన్ కోసం మనం కలుపుతూ ఉండాలి. ఆల్రెడీ మనకి ఆనియన్ అనేది ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా ఆల్మోస్ట్ కొంచెం సాఫ్ట్ అవ్వడం మొదలు పెట్టేసింది. సో మనకి ఆనియన్ కూడా సాఫ్ట్ అయిపోయింది, క్యాప్సికమ్ కూడా చూస్తున్నారు కదా కుక్ అయింది. మనం ఇందులో కొద్దిగా టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నామండి. ఇది మనకి మనం హోమ్మేడ్ చేసిన టమాటా ప్యూరీ అండి. జస్ట్ టమాటా ప్యూరీకి టమాటోస్ని కొద్దిగా వేడి నీళ్ళు వేసి తీయండి, సో దాని పొట్టు అనేది ఈజీగా వచ్చేసి దాన్ని కోసేసి అందులో ఉన్న గింజలు అనేది తీసేసి మనం గ్రైండ్ చేసుకున్నాము, అందులో యాడ్ చేసుకుంటున్నాం. లేదంటే మీరు డైరెక్ట్గా టమాటోస్ని కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు. సో డైరెక్ట్గా టమాటోస్ పేస్ట్ చేసుకోవచ్చు, కానీ అక్కడక్కడ పొట్టు వస్తుంది అనుకున్నప్పుడు టమాటోస్ని జస్ట్ హాట్ వాటర్లో వేసి తీసేస్తే టొమాటో గుజ్జు అనేది క్లియర్ ఉంటుంది. సో మనకి ఏగానే మనకు కొద్దిగా గ్రేవీ అనేది వచ్చేసింది. సో ఇందులో మనం మిగతా మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకున్నాము. దీంట్లో మనం కొద్దిగా పసుపు అండి, చాలా కొద్దిగా వేసుకోండి పసుపు. కారం కొద్దిగా చూసేసుకోండి అండి, ఎందుకంటే మనం మసాలాలో ఎండుమిర్చి పట్టాము అండ్ మిరియాలు పట్టాము, ధనియాలు పట్టాము, 3 కొద్దిగా ఘాటే ఉంటాయి. సో స్పైసీనెస్ ఉంటుంది, కారం కొద్దిగా చూసి వేసుకోండి. అండ్ కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్యూరీ బయట నుంచి తెచ్చిన ప్యూరీ యాడ్ చేసుకున్నట్లయితే ఉప్పు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి, అందులో సాల్ట్ ఉంటుంది. సో మనం కారం వేసినందుకు కలర్ కూడా న్యాచురల్గా రెడ్ తెస్తుంది. మనకు కొద్దిగా ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది, ప్యూరీ కుక్ అయిపోయింది. సో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాం అండి. అల్లం పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన ఉంటేనే బాగుంటుంది దీనికి, సో అల్లం పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను. లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన నచ్చదు అనుకున్న వాళ్ళు కొద్దిగా అల్లంని సన్నగా జూలియన్స్ లాగా కానీ తురిమి కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. లేకపోతే ఆయిల్లో వేసుకోవచ్చు కదా షెఫ్, ఆయిల్లో వేసుకోవచ్చు అప్పుడు. కానీ రెస్టారెంట్లో ఇలా కుక్ చేస్తారు కాబట్టి మీరు ఇలా ఆర్డర్లో చేసుకుంటే అల్లం ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ కూడా అదే కరెక్ట్ వస్తుంది. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది, చాలా కలర్ఫుల్, ఆబ్వియస్గా అద్భుతంగా ఉంటుంది ఇంకా టేస్ట్ అయితే. మనకి అన్నీ మంచిగా సాఫ్ట్ అయిపోయాయి, కొద్దిగా కుక్ అయిపోయాయి. ఇందులో మనం పన్నీర్ యాడ్ చేసుకుంటాం. పన్నీర్ మీ ఆప్షనల్ అండి, ఎలానే కట్ చేసుకోవచ్చు. సైజ్ మీరు క్యూబ్స్గా కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు, స్ట్రిప్స్లా కట్ చేసుకోవచ్చు, ఎలానే కట్ చేసుకోవచ్చు. మనం పన్నీర్ దీంట్లో యాడ్ చేసుకుందాం. మనం పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మసాలా ఏదైతే ఉందో మనకి మంచిగా కోట్ అవుతుంది, పన్నీర్కి పట్టేస్తుంది. చూడండి సార్, సో కావాలైతే పన్నీర్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు. బట్ జనరల్గా కడాయి పన్నీర్ అనేసరికి వాళ్ళు ఎప్పుడూ ఫ్రై చేసి వేయరండి, డైరెక్ట్గా యాడ్ చేస్తూనే ఉంటాం మేము, ఎందుకంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. జనరల్గా మనం బటర్ పన్నీర్ కానీ అలాంటి ఐటమ్స్ చేసినప్పుడు కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది. బట్ ఇందులో మనం పన్నీర్ని ఎక్కువసేపు కుక్ చేయము కాబట్టి మనం కొద్దిగా లైట్గానే ఫ్రై చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇందులో 2 minutes జస్ట్ కుక్ చేస్తాము. అండ్ పన్నీర్ ఎక్కువ టైం పట్టదు. అండ్ మళ్ళీ మనం కొద్దిగా టమాటో ప్యూరీ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము కొద్దిగా గ్రేవీ కోసం. కలర్ఫుల్గా ఉంది అండ్ యమ్మీ అనిపిస్తుంది చూస్తుంటేనే. పన్నీర్ కూడా యాడ్ చేసి వాటర్ యాడ్ చేసాము, గ్రేవీ వచ్చేసింది. ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా ప్యూరీ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు కొద్దిగా డ్రైగానే రోటీస్కి తింటా అనుకున్నప్పుడైతే కొద్దిగా ఇలా సరిపోతుంది.
చూస్తే మనకు మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అవును గ్రేవీ నుంచి. మనకి అన్ని టోటల్ సాఫ్ట్ అయిపోయి పన్నీర్ కూడా కొంచెం మంచిగా కోట్ అయిపోయింది. చివరిగా మన మసాలా ఏదో చేసి పెట్టుకున్నాము ఓకే అది మనం యాడ్ చేసుకుందాం. కడాయి మసాలా మంచి ఘాటు అనేది వస్తుంది. దీన్ని జనరల్గా గరం మసాలా అవసరం లేదండి, కావాలన్నా కొద్దిగా చిట్కడ వేసుకోండి, ఎక్కువ కాదు, కొద్దిగా వేసుకోండి గరం మసాలా సరిపోతుంది. ఆల్రెడీ మన కడాయి మసాలా సరిపోద్ది అనమాట, ఘాటుకి అటన్నిటికీ అరోమాకు కూడా. సో అదే సరిపోద్ది. సో మనం కడాయి మసాలా వేసా ఒక జస్ట్ 2 minutes కుక్ చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. ఆయిల్ వేసాము, తర్వాత ఆనియన్, క్యాప్సికమ్, టొమాటోస్ని ఫ్రై చేసాము, కొంచెం టొమాటో ప్యూరీ వేసాము, అల్లం పేస్ట్ వేసాము, కొద్దిగా వాటర్ యాడ్ చేసి పనీర్లు అన్నీ వేసేసాము. మళ్ళీ మళ్ళా స్పెషల్ మసాలా కడాయి మసాలా ఏదైతే ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు ఆ పొడి కూడా వేసాము. సో మనకి మసాలా వేసాక ఒక 2 minutes కుక్ చేసాము, ఇది అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయింది కడాయి మసాలా. సర్వింగ్ బౌల్ ఎందుకు షెఫ్, నేను ఇలానే టేస్ట్ చేస్తాను, ఆగండి. చుట్టానికి ఇంత కలర్ఫుల్గా ఉంది. సో నేను వెయిట్ చేయలేకపోతున్నాను. సో కడాయి పన్నీర్ రెడీ అయిపోయిందండి. సో బౌల్లోకి ఏం తీసుకుంటాను చెప్పండి. ఫస్ట్ నాకు టేస్ట్ చేయాలనిపిస్తుంది, ఇలానే టేస్ట్ చేసేస్తాను. కొంచెం హాట్గా ఉంది. సూపర్, వేడివేడిగా అదిరిపోయిందండి. రోటీ ఆర్ బటర్ నాన్, కుల్చా ఉంటే చాలు, అలా తినేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా సింపుల్గా ఎంత ఈజీగా షెఫ్ శ్రీకాంత్ చూపించారు కడాయి పన్నీర్, అదిరిపోయింది.